ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎంపికపై ఉత్కంఠ నెలకొని ఉంది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీకి చెందిన 40 మంది కార్పొరేటర్లు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడు అజీజ్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి చర్చలు జరుపుతున్నారు. మైనార్టీ కార్పొరేటర్ తహసీనాను టీడీపీ నుంచి ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కార్పొరేషన్కు 40 మంది టీడీపీ కార్పొరేటర్లు బయలుదేరారు. ప్రజాభిప్రాయం ప్రకారం కార్పొరేటర్లు నడుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకి ఓటేశారు. చివరిగా రేపు మీరు ధీమా ఎలా ఉండబోతుంది అంటారు? 54 డివిజన్ ధీమా కాదు, నెల్లూరు 54 డివిజన్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 54 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు నుంచి కార్పొరేషన్ని 100% విజయాలతో కానుక అందిస్తాం. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో, నెల్లూరు నగర కార్పొరేషన్ వచ్చే ఎన్నికల్లో 54 తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. ముందుగానే మాట్లాడడం జరిగింది. 54 డివిజన్లు పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన ఎన్నిక దాదాపు కూడా బలం 41 ఉండడం ఇప్పుడు